హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బనానా ఫ్రై చేస్తున్నా. దానికి ఒక 8 బనానాస్ తీసుకున్నా. దాని పీల్ ఇట్లా తీసేస్తే బనానా పీల్ వస్తుంది. బనానా పీల్ ఇట్లా వచ్చేసిన తర్వాత మనం దీన్ని రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా దీన్ని మిడిల్ కట్ చేయొద్దు, ఇట్లా రౌండ్ ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఇట్లా చేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నా. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తేనే బాగుంటుంది బనానా ఫ్రై. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. అందులో మనం ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకున్నా. ఒక ఆనియన్, కొంచెము కరివేపాకు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇట్లా మంచిగా వేగాలి. వేగిన తర్వాత అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. దీనిలో కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి. పసుపు వేసుకొని కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది ఫ్రెష్లీ ప్రిపేర్డ్ జింజర్ గార్లిక్ పేస్ట్. మంచి అరోమా వస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత. ఇప్పుడు మనం బనానా ఫ్రై కాబట్టి మనం ఏం చేస్తామంటే ముందుగానే దీనిలో ఉప్పు కారం వేసేసుకుంటాం. ఓకే, ఈ ఆనియన్స్ వేగిన దానిలోనే కారం, ఓకే, క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి 1 స్పూన్ కారం వేసుకొని దానిలోనే కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని కొంచెం ఇట్లా కలుపుకోవాలి. ఓకే, ఇది కారం మాడక ముందే వేయాలి, లేకపోతే కారం మాడింది అనుకోండి బ్లాక్ కలర్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నాది కొత్త కారం, మంచి ఫ్రెష్ కారం, కూడా ఫ్రెష్, అందుకే రెడ్ కనిపిస్తుంది. దీంట్లో మనం బనానాస్ వేసాలి. బనానాస్ వేసేసుకొని కలుపుకోవాలి. బనానా ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇది ఇట్లా కలిపేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలి, లేకపోతే గట్టిగా మాడిపోయినట్టు అయిపోతుంది. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈరోజు మండే కాబట్టి ఓన్లీ వెజిటేరియన్ ఇవాళ ఏమేమి చేసినామంటే ఈరోజు మెనూ ఏంటిదంటే ఈరోజు వేడి సాంబార్, మునక్కాయ సాంబార్. ఇది వచ్చి గోకరకాయ కర్రీ. ఓకే, బనానా ఫ్రై చూసిండ్రా వేగిపోయింది. ఒక 5 మినిట్స్ పడుతుంది కర్రీ వేయడానికి. చూసిండ్రా ఫ్రై ఇట్లా అంటే చునిగిపోతుంది. ఇట్లా ఉండాలి బనానా, నొజ్జు అయిపోయి అట్లా ఉండొద్దు. ఇట్లా రౌండ్ వేసుకుంటే మనం పప్పుచారు వేసుకుంటే పప్పుచారు అంచుకి బాగుంటుంది. ఓకే, ఇది బనానా ఫ్రై. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.